ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మొగుడు గారు లెగండి కాఫీ తెచ్చాను అనేత అంటూ ఉంటుంది. ఏంటి ఎవరు మాట్లాడుతున్నారే అని చెప్పి రాజు అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు. మిమ్మల్నే అండి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మొగుడు గారు లెగండి కాఫీ తెచ్చాను అని అంటే, ఏంటి నువ్వా, నువ్వు నిజంగా వచ్చావా అని అంటే, ఆ వచ్చాను అని అంటే, రానన్నావు అని అంటే, వచ్చానులే అని అంటే, ఎందుకు వచ్చావు అని అంటే, పనుండి వచ్చానులేండి కాఫీ తీసుకోండి అనేత అంటూ ఉంటుంది. నేను నా ఇంటి మీద బెంగెట్టుకొని వచ్చావా, మా అమ్మ మీద ప్రేమతో వచ్చావా అని చెప్పి రాజు అయితే నానా విధాలుగా అంటూ ఉంటాడు. అన్ని ఊహించుకోకండిలేండి వచ్చాను అనేది అంటూ ఉంటుంది. ఇక ఓహో నిన్న ఆడిన మాటలకి భయమేసి ఇది చెంది నువ్వు వచ్చావా అనేది అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి. అదేం కాదులేండి, నా పాత చెప్పులున్ను తెగిపోయిన చెప్పులున్ను అరిగిపోయిన చీరలు ఉండిపోయేవని పట్టుకెళ్ళడానికి వచ్చాను అనైతే కావ్య అంటూ ఉంటుంది. ఓహ్! అందుకే వచ్చావా? ఉండడానికి రాలేదా? అని అంటే, రాలేదు, ఉండడానికి రాలేదు, తేలిపోవడానికే వచ్చాను. ఇగోండి కాఫీ తీసుకోండి అని అంటే, కాఫీ ఎందుకు అలాంటప్పుడు తెచ్చావు అని అంటే, కాఫీ తాగితే కానీ బాత్రూమ్‌కి వెళ్ళరు కదా! వెళ్ళి స్నానం అవి చేయరు కదా! అని అంటే, నా స్నానం అవన్నీ అసలు నీకెందుకు అని అంటే, స్నానం చేసి డ్రాప్ చేసేది మీరే కదా మరి నన్ను అనేత అంటూ ఉంటుంది. అవునా! నేనెందుకు డ్రాప్ చేస్తాను నిన్ను? నేను డ్రాప్ చేయను. అసలు నువ్వు తెచ్చిన కాఫీ నేను తాగను అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యన వాదనలైతే పెరుగుతూ ఉంటాయి. ఇక రాజు అయితే ఏంటే నీకింకా పొగరు తగ్గలేదు అని అంటే, పొగరు నాకెందుకు తగ్గుతుందిలెండి. అయినా మీకు ఇంకో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే రాలేదంటే, అసలు నేను ఇంటికే వస్తానని మీరు ఎలా అనుకున్నారు? ఇష్టం లేకుండా కాపురం చేసిన మీరు మళ్ళీ నా మీద గాని చెయ్యేస్తే జలగలు పాకినట్లుగా అనిపిస్తుంది. అదే విషయం ఎవ్వరికి తెలిసినా సరే పెళ్లి చేసుకోరు తెలుసా మీకు? ఈ మధ్య ఇకన పెళ్ళే అవ్వదు అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. మీరిచ్చిన స్టేట్మెంట్ అలా ఉంది అనైతే అంటూ ఉంటుంది. మేము చక్కగా కాఫీ తాగండి, లెగండి అనైతే అంటూ ఉంటుంది. అయితే కాఫీ ఇవ్వు అని అంటాడు రాజు. నేనివ్వను అని అంటూ ఉంటుంది కావ్య. అదేంటే కాఫీ తెచ్చావు కదా, ఇవ్వు ఇవ్వు అని అంటాడు రాజు. కాఫీ ఇమ్మంటే ఇవ్వనంటావేంటి అనగా నిద్దట్లో కలవరిస్తూ ఉంటాడు. అక్కడికి శాంత వచ్చి, ఏంటి బాబు గారు నేను కాఫీ ఇస్తున్నాను మీరే లెగలేదు అనేది అంటూ ఉంటుంది. ఏంటి బాబు గారా అని చెప్పి లెగిసైతే చూస్తూ ఉంటాడు. చూడగానే పని మనిషి శాంత కనిపిస్తూ ఉంటుంది. ఏంటి నువ్వున్నావు అని చెప్పి ఒకసారిగా ఉలిక్కిపడి లేచి, ఎక్కడుంది ఎక్కడుంది అనైతే వెతుకుతూ ఉంటాడు. ఎవరు బాబు అంటే, కళావతి అనైతే అంటూ ఉంటాడు. ఆవిడ రాలేదు కదా బాబు అని అనేసరికి షాక్ అవుతాడు రాజు.